దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. అపోస్తలుడైన పౌలు మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆర్భాటము మనం చూస్తూ ఉన్నాం. ఆర్భాటము అని అంటే ఏంటంటే, మన బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి నిమిత్తం ఉన్నటువంటి రెండు ఆర్భాటాలు ఉన్నాయి. ఆర్భాటం అని అంటే జయించిన తర్వాత వచ్చేటువంటి ఉత్సవము, అలాగనే జయించిన తర్వాత వచ్చేటువంటి ఒక ధ్వని. మరి యేసు ప్రభు వారి జీవితంలో రెండు ఆర్భాటాలు ఏంటో చూద్దాం. మొదటి ఆర్భాటము ఏంటి అంటే, నిన్నటి కాలమందు మరి దేవుడు యెరూషలేమునకు వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వెళ్తూ ఉన్నారని మనం చెప్పుకున్నాం. ఆయన ఎందుకు వెళ్తున్నారు, ఆయన వెళ్ళడానికి గల కారణం ఏంటో మనం వివరించుకున్నాం. మరి ఈరోజు దేవునికి కలిగినటువంటి రెండు ఆర్భాటాలు ఏంటి అని అంటే, మొదటి ఆర్భాటము యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వెళ్ళకముందు, అనగా యెరూషలేము సమీపించినప్పుడు దేవుని ఆర్భాటం అక్కడ కనబడుతోంది. ఏంటి దేవుని ఆర్భాటము అని మనం చూస్తే, అక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి వచనాలు మనం చూస్తే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లోని ఇద్దరిని చూచి, మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తీసుకుని రండి. ఎవడైనను మీతో ఏదైనా అని ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లలైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు. సియోను కుమారుతో చెప్పుడి. ఇది మొట్టమొదట యేసు ప్రభు వారు తన జీవితంలో ఉన్నటువంటి ఆర్భాటం. ఎందుకు ఈ ఆర్భాటం అనేటువంటి మాట నేను సెలవిస్తున్నానంటే, ఎవరైనా సరే ఏదైనా ఒక పోటీలో గెలిచినప్పుడు, చదువులో అయినా స్పోర్ట్స్లో అయినా ఏ రంగంలో అయినా వారు వారి యొక్క పందెమును తుదముట్టించినప్పుడు, వారు గెలిచినప్పుడు, ఉదాహరణకి ప్రస్తుతానికి క్రికెట్లో T20 వరల్డ్ కప్ జరుగుతుంది ప్రజెంట్. అందులో కలిసి ఇండియా కనుక గెలిచిందనుకోండి, ఆ కప్పు తీసుకొచ్చిన తర్వాత వారందరినీ ఒక వ్యాన్ ఎక్కించి, లేకపోతే ఒక బస్సు మీద మరి ఆర్భాటంతో తీసుకుని వస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, వారు జయించిన తర్వాత ఆర్భాటం. అది ఎవరైనా సరే ఏ రంగంలో అయినా వారు జయించిన తర్వాతే ఆర్భాటం ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు జయించక ముందే ఆర్భాటం జరుగుతున్నది. అనగా జయము రాకపోవడంబే జయమని ప్రకటించిన
ఎల్లరకు జయమగును అని సెలవిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ యేసు ప్రభు వారు జయము రాకముందే ఆయనకి జయించిన తర్వాత ఎలాంటి ఆర్భాటం ఉంటుందో అటువంటి ఆర్భాటము మనుషులైనటువంటి వారు మొట్టమొదట దేవునికి ఈ బేతనియా అనేటువంటి గ్రామంలో మరి చేస్తూ ఉన్నారు. మరి బేతనియా గ్రామం మరి కొండ మరి పైన ఉంటుంది, కిందకి వాలు కెద్రోను వాగు దాటి మరలా యెరూషలేములోనికి ప్రవేశించాలి. మరి యేసు ప్రభు వారు మరి బేతనియా అనేటువంటి గ్రామంలో ఆయనకు ఘనమైనటువంటి స్వాగతం లభించింది. ఎందుకు అంటే మరి ఆయన మరి గలిలయ ప్రాంతంలో తిరిగిన, కపెర్నహూము అనేటువంటి ప్రాంతంలో తిరిగిన, మరి ఎలాంటి ప్రాంతంలో ఆయన ఉన్నా కానీ అంత ఘనత ఆయనకి రాలేదు. ఎక్కడ వచ్చింది ఆయనకి ఘనత అని అంటే మనం చూసినట్లయితే అది బేతనియా అనేటువంటి గ్రామంలోనే వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎందుకు అని అంటే ఆ బేతనియాలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారు యేసు ప్రభు వారు మేము నిరీక్షిస్తున్నటువంటి మెస్సియా ఈయనే, మమ్మల్ని రక్షించడానికి వచ్చాడని నమ్మారు. ఎందుకనంటే దేవుడు ఒక అద్భుతాన్ని ఆ బేతనియా అనేటువంటి గ్రామంలో జరిగించారు. అందరికి తెలిసిందే. మరి లాజరును సమాధుల నుండి లేపడం వలన ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా మరి చూడండి, ఎలాగనైతే ఉదాహరణకి మన భారతదేశానికి ఎవరైనా ఒక ఫారెన్ డెలిగేట్ కానీ లేకపోతే ఇతర దేశ అధ్యక్షుడు కానీ మన భారతదేశానికి వచ్చినప్పుడు వారికి రెడ్ కార్పెట్ పరుస్తారు. రెడ్ కార్పెట్ వేసి ఆ వారి కారు వచ్చి రెడ్ కార్పెట్ మీద ఆగగానే అక్కడ నుండి వారు రెడ్ కార్పెట్ మీద నడుస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ దేశ ప్రధానికి మన దేశం ఇచ్చేటువంటి గౌరవం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి మరి వారిచ్చినటువంటి గౌరవం అది. అందుకనే అదొక ఆర్భాటము. ఎందుకు? సిలువ ఎక్కక ముందే, ఆయన సిలువ ఎక్కక ముందే ఒక ఆర్భాటం జరిగింది. అది ఏంటి అని ఆర్భాటం అంటే ఆయన ముందంట ఒక గుంపు వెళ్తూ ఉంది, వెనకాల ఒక గుంపు వస్తుంది, మధ్యలో ఆయన ఉన్నారు. ఎలాంటి ఆర్భాటము జరుగుతుంది అని అంటే కనుక మరి అక్కడ ఆ ప్రజలైన వారు ఏం చేస్తున్నారంటే మరి కేకలు వేయించిన దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుంటుంది. కేకలతో అనగా ఆ యొక్క జయోత్సవముతో ఆయనకి జయము రాలేదు. ఇంకా దేని మీద జయము? ఆయన అసలు దేని మీద జయం పొందడానికి వెళ్తున్నాడంటే పాపం మీద జయం పొందడానికి వెళ్తున్నాడు. పాపం మీద జయం పొందడానికి. మన భూలోకంలో దేని మీదన్నా జయం సాధించగలం కానీ పాపం మీద జయం సాధించలేం, పాపం మీద విజయం సాధించలేం. కానీ నీ కొరకు నా కొరకు ఒక మనిషి మీద ఏమీ ఆశపడకుండా, మనిషితో ఎటువంటి అవసరం లేకుండా మరి మనిషిలా ప్రేమించిన వాడు ఎవరంటే ఒక యేసు ప్రభు వారు మాత్రమే. ఈ రోజుల్లో ఒక వ్యక్తి వలన మనకి ఏం అవసరం ఉందో అవసరాన్ని బట్టే ప్రేమిస్తారు, అవసరాన్ని బట్టే మాట్లాడతారు, అవసరాన్ని బట్టే ఆ మనిషిలా చూస్తారు. వాడి వల్ల అవసరం లేదనుకుంటే కనుక కనీసం వాడు ఊసెత్తరు, వాడు జోలికి కూడా రారు. అలాంటి లోకములో ఉన్నటువంటి మనమంట మరి దేవాతి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మనిషి దగ్గర ఏమీ ఆశించకుండా మనిషిలా ప్రేమించి ఆయన పరిపూర్ణ మానవుడిగా భూలోకంలో పేరుగాంచినటువంటి దేవాతి దేవుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే యేసు ప్రభు వారు మాత్రమే. మరి ఈయన మరి చూసినట్లయితే యేసు ప్రభు వారు మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆయన మనిషి వలె మనిషిలా ప్రేమించాడు కనుక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు జయము రాకపూర్వమే అనగా పాపం మీద జయం పొందకముందే ఆయన ఏమి సాధించారనంటే ఆర్భాటముతో ఆయన యెరూషలేములోనికి ఆయన వెళ్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పాపము జయించలేటువంటి శక్తి మన దగ్గర లేదు కాబట్టి ఆయన రక్తము ద్వారా మనకి జయాన్ని ఇచ్చి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళి ఏ జయముతో అయితే మనకి ఆయన ఏ రక్తముతో అయితే మనకి పాపాన్ని జయించేటువంటి శక్తినిచ్చాడో ఆ శక్తినిచ్చినటువంటి
ఆ యొక్క రక్తముతోనంట ఆయన దేవుని యొక్క రెండవ ఆర్భాటము అనగా ఇందా మనం చదువుకున్నాం కదా, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభువు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. మరి ఇక్కడ 2 గుంపులు కనబడుతున్నాయి. అలాగనే మొదటి ఆర్భాటంలో 2 గుంపులు కనబడుతున్నాయి, రెండవ ఆర్భాటంలో 2 గుంపులు కనబడుతున్నాయి. ఇది దేనికి సాదృశ్యం అని అంటే, మొదటి ఆ యొక్క ఆర్భాటం అనగా యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వెళ్ళేటువంటి సమయంలో జరిగినటువంటి ఆర్భాటము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు ముంగుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి చూసినట్లయితే ఇక్కడ చూడండి, క్రీస్తునందు మృతులైన వారు మొదట లెగిస్తురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు మనం వెళ్తామని ఇక్కడ వాక్య గ్రంథం చాలా క్లియర్గా మనకు వివరిస్తూ ఉంది. మరి అక్కడ దారి పొడుగున చెట్ల కొమ్మలు అలాగనే వస్త్రాలు పరుస్తూ ఎదర ఒక గుంపు వెళ్తూ ఉంది, వెనకాల ఒక గుంపు వస్తూ ఉంది. వారికి ఇంకా యేసుక్రీస్తు ప్రభు రక్తం అనేటువంటి విజయం రాలేదు. ఇంకా పాపం మీద విజయం రాలా. కానీ మనకి సిద్ధపడుతున్నటువంటి మనకంటండి యేసు ప్రభు వారు ఆయన రక్తము అనగా రక్తము కార్చి పాపాన్ని జయించి పాపం మీద అధికారమును మనకి ఇచ్చినటువంటి దేవాతి దేవుడు, పాపమును జయించేటువంటి అధికారం ఇచ్చినటువంటి దేవుడంట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది గుంపు ఏ గుంపు అని అంటే రాకడ మేఘం ఎక్కేటువంటి గుంపు. మొట్టమొదట సజీవులు, ఇది మహా ఆర్భాటము. ఇది జయించిన తర్వాత దేవుడు చేసేటువంటి ఆర్భాటము, మనుషులు చేసేటువంటి ఆర్భాటం కాదు. మనుషులు చేసేటువంటి ఆర్భాటము ఆయనకి సిలువ ఎక్కక ముందు జరిగింది. సిలువ ఎక్కిన తర్వాత నీవు ఈ భూలోకములో జయించిన తర్వాత మనము యేసు ప్రభు వారు జయించడానికి మనం ఆర్భాటం చేసాం. మనం జయించి ఆయన దగ్గరికి వెళ్తాం కాబట్టి ఆయన ఆర్భాటం చేస్తున్నాడు. ఇక్కడ ఏంటి ఆర్భాటం అని అంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభు పరలోకము నుండి దిగి వచ్చును. అంటే దేవుడంట మన కొరకు ఆయన జయించినట్టు భూలోకంలో జయించినటువంటి వారముగా ఉన్నటువంటి మన కొరకంట ఆయన ఆర్భాటంతో భూలోకానికి వస్తున్నారంట. ఆ వచ్చినప్పుడు మొదటి గుంపు ఏంటి అని అంటే మృతులైన వారు మొదటి గుంపు, అలాగనే రెండవ గుంపు ఏంటంటే సజీవులమై నిలిచి ఉండు మనము. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుణ్ణి ఆ రీతిగా ఆరాధించేటువంటి భాగ్యము సిలువ యాగము ద్వారా ప్రభు మన కొరకంట ఆయన ముందుగానే మనకు జయము సాధించి పెట్టినటువంటి దేవుడు. ఆయన జయము రాకపోవడంబే ఆయనకు ఆర్భాటం జరిగింది. జయోత్సవముతో ఆయన యెరూషలేము ప్రాంతానికి వెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ భూలోకములో ఉన్నటువంటి శ్రమలను, ఇబ్బందులను, ఆటంకములను జయించడానికి శక్తి చాలదు. కాబట్టి ఇదిగో నీ బలహీన తట్టు చూడకు, ఆత్మీయ దైవజనులు దేవదాస్ గారు మాట చెప్పారు. ఏంటంటే ఆ పాటలో రాస్తూ, నీ బలహీన తట్టు చూడకు నా బలము తట్టు ఇదిగో చూడు, నీ బలమునకు మించినటువంటి పనులు నా బలమే కదా చేయవలను. అంటే ఈ రోజుల్లో మన బలహీనతల వైపు చూసుకుని బలహీనతలోనే పడిపోయి బలహీనతలోనే ఉండిపోయి మన ముందుంచబడినటువంటి ఆ గొప్ప మహాబలం వైపు మనం తీరి చూడలేకపోతూ ఉన్నాం. అనగా యేసు ప్రభు వారి యొక్క రక్తము మన జీవితంలో ఉన్నప్పుడు గొప్ప శక్తి మనము పొందగలము. కనుక శక్తి పొందినప్పుడు మాత్రమే దేవుని ఎదుర్కొనుటకు మనము వెళ్ళగలము. కనుక దేవుని బిడ్డలారా, ఆయన రక్తము మీలో ప్రవహించి ఆయన యొక్క దీవెనాశీర్వాదము ప్రభు మనెల్లరకు అనుగ్రహింపజేసి ఈ సిలువ యాగము ద్వారా, ఈ యొక్క సిలువ ధ్యానించుట ద్వారా, ఈ సిలువలో ఉండేటువంటి మహా గొప్ప శక్తి ప్రభు మీకును నాకును మనెల్లరకు అనుగ్రహింపజేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సర్వోన్నతుడా నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ దినకాల సమయమందు నీవి మాకు అందించినటువంటి ఈ వాక్కు ద్వారా మేము ఏ గుంపులో ఉన్నామో తండ్రి ఇదిగోనైనా మేము ఎరిగిన వారమై ఉండి ప్రభా, నీ యందు నీ రెండవ రాకడలో ప్రభా నీ నూతనమైన యెరూషలేములోకి మేము ప్రవేశించుటకు మాకు మీరు తగిన సహాయమును అనుగ్రహింపజేసి ఆత్మీయ బలమును అనుగ్రహింపచేయమని మా మధ్యలోనికి శిలునాథుడిగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క
శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన అత్తరితో దేవుని దీవెన ఆశీర్వాదము కాపుదల మా ఎల్లరకు సిలువ జన పరులకు సదా దీవెనంది చేసి నడిపించి ఆస్వాదించును గాక. ఆమేన్. అందరికి మరణ